ఆయన కంటే చంద్రబాబు బెస్ట్ సంచలన వ్యాఖ్యలు చేసిన ముద్రగడ పద్మనాభం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ కేంద్రానికి అల్టిమేటం ఇస్తూ ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం పోరాటానికి నడుము బిగించింది. అయితే రాజకీయంగా ఎదుగుదల లేని వారికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ వరాల మూటలా కనిపిస్తున్నాడు. జయప్రకాష్ నారాయణ, ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వారిని జేఏసీలో చేర్చుకుని వారి అనుభవాలను ఉపయోగించుకుంటూ ముందుకు దూసుకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. అయితే పవన్ కళ్యాణ్ ఈ సమయంలో రూపాయి పనిచేసి 100 రూపాయలు పోగొట్టుకున్నట్టుగా అయ్యింది అంటున్నారు విశ్లేషకులు. ఇద్దరు అనుభవజ్ఞులైన వ్యక్తులు దగ్గరయ్యారు. ఓకే, మరి అసలు సిసలైన ముద్రగడ మాత్రం పవన్కి దూరం అయ్యారు. పవన్ జేఏసీలో ముద్రగడ పద్మనాభాన్ని చేర్చుకోవడంలో విఫలమయ్యారని తెలుస్తుంది. అయితే ఈ విషయాన్ని జనసేన పెద్ద విషయంగా తీసుకోవడం లేదు. కానీ పవన్ కళ్యాణ్కి ఎప్పటికీ కాపు కులస్తుల మద్దతు ఎక్కువగానే ఉంటుంది. పవన్ కూడా తన కాపు కులాన్ని తన ప్రధాన బలంగా భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ వెంట నడుస్తున్న వారిలో కాపు సామాజిక వర్గానికి చెందిన వారి సంఖ్య ఎక్కువే. అయితే గతంలో చిరంజీవి పార్టీలో ఇలానే ఎంతోమంది తమ కులస్తులు చిరువు మీద ఆశ పెట్టుకుని నట్టేట మునిగిన వారే. అదే రకంగా పవన్ కూడా అన్నలా హ్యాండ్ ఇస్తాడేమని భయపడుతున్నారు. పవన్ కళ్యాణ్ మాత్రం తన కులానికి చెందిన ఎంతో బలమైన కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభాన్ని కలుపుకుని వెళ్లడంలో ఫెయిల్ అయ్యారు అని అంటున్నారు. ఇదిలా ఉంటే పవన్తో నడిచి వెళ్ళడానికి ముద్రగడకు కూడా ఇష్టం లేదని సమాచారం. ఎందుకంటే పవన్కి ఒక స్టాండ్ అంటూ ఉండదు. ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో తెలియదు. పవన్ జేఏసీలో నేను కలవనని స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అంతేకాదు ముద్రగడ పవన్ కళ్యాణ్పై సంచలన కామెంట్స్ కూడా చేశారు. కాపులకు పవన్ కళ్యాణ్ వల్ల ఒరిగేదేమీ ఉండదని, నేను ఎంతో విభేదించినా సరే ఏపీ సీఎం చంద్రబాబు వల్ల ప్రజలకు న్యాయం జరుగుతుందని, ఆయన మాత్రమే కాపులకు న్యాయం చేయగలరని ప్రకటించారు. దాంతో ఒక్కసారిగా ఆయా సామాజిక వర్గాలన్నీ ఆశ్చర్యం వ్యక్తం చేశాయి. ముద్రగడ లాంటి వారే చంద్రబాబు మాత్రమే కాపులకు న్యాయం చేయగలరని ప్రకటించినప్పుడు మనం చంద్రబాబుకి ఎందుకు దూరంగా ఉండాలని భావించినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ముద్రగడ కాపుల విషయంలో చంద్రబాబుకు ఉన్న కమిట్మెంట్ని ఒప్పుకున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ వ్యాఖ్యలు విన్న వైసీపీ నేతలు ఇదేంటి ముద్రగడ యూటర్న్ తీసుకుంటున్నావు అంటూ అవాక్కయ్యారట. సార్, ఫస్ట్ ప్రయారిటీ మా జాతి సార్. మా జాతి ఆకలి తీరుస్తానని ముఖ్యమంత్రి చెప్పారు సార్. మాకు ఉన్న రిజర్వేషన్ సార్ గతంలో బ్రిటిష్ ప్రభుత్వంలో అనుభవించిన రిజర్వేషన్ సార్ కొత్తగా మేము డిమాండ్ చేయలేదు సార్. కొత్తగా రోడ్డు మీద తేలేదు సార్. బ్రిటిష్ ప్రభుత్వంలో అనుభవించిన రిజర్వేషన్లో పెద్దలు తొలగించడం వల్ల జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని ముఖ్యమంత్రి చెప్పారు సార్. దాన్ని సరిదిద్దామని, మాకు న్యాయం చేయమని మా పోరాటం సార్. రెండవది తమరు అన్నారు ప్రత్యేక హోదా గురించి. ఎప్పుడో రాశాను సార్, రోడ్డు ఎక్కడా సిద్ధమని చెప్పాను సార్. నాతో పాటు మా సోదరు కూడా ఎక్కుతారు సార్. జాతి సోదరులందరూ కూడా రోడ్డు ఎక్కుతాం సార్. ఎవరైనా లీడ్ చేసి ఈ కార్యక్రమం చేస్తే హోదా కోసం కాదండి, ఇతర ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా ప్రజల పక్షాన్ని పనిచేయడానికి అభ్యంతరం లేదు సార్. ఫస్ట్ నా జాతి సోదరులది ఒక కార్యక్రమంలోనే అడుగేశాను. ఆ కార్యక్రమం అడుగు వేసిన తర్వాత పూర్తి అవ్వాలి. పూర్తి అవ్వకుండా ఇంకొక అడుగు వేస్తే ఏ ఉద్యమాన్ని ముందుకు వెళ్ళవు సార్. పూర్తి చేయాలి. పూర్తి చేయడం కోసం మా జాతి కార్యక్రమం ముందు మీద పెట్టుకున్నాను సార్. ఆ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత ఏ కార్యక్రమానికి వెళ్తానో నేను ఓపెన్ చెప్పాలంటే ఈ ఉద్యమానికి పవన్ కళ్యాణ్ సరిపోరు సార్. చేయవలసిన ముఖ్యమంత్రి గారు సార్. అలాంటి పాపాలు వచ్చేస్తారు అందరికీ. ముఖ్యమంత్రి గారు చేయాలి సార్ ఉద్యమం. పవన్ కళ్యాణ్ గారు సరిపోరు, నేను సరిపోను, ఎవరు సరిపోను సార్. వారు చెయ్యాలి. వారు చేయాలంటే ఎంపీలని ఇచ్చేత రాజీనామా పెట్టించాలి. ఉద్యమానికి నేరుగా రోడ్డు మీద ఎక్కాలి. మేమందరం కూడా సపోర్ట్ చేస్తాం సార్. వారు చేయకుండా మీకు చెప్పి చేస్తే మీరు సరిపోతాం. మా స్టామినా సరిపోదండి. కొన్ని తప్పులు ముఖ్యమంత్రి గారిలో ఉన్నాయి, కొన్ని కేంద్ర ప్రభుత్వంలో ఉన్నాయి. ఇవన్నీ బట్టబయలు చేస్తే బాగోదండి, నేను చెప్పనండి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.